మేషరాశి మిత్రులకి ఒక అద్భుతమైన శుభవార్త. గత జన్మలో కోల్పోయిన అదృష్టం ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి రాబోతోంది. నమస్కారం మేషరాశి మిత్రులారా. ఈరోజు చెప్పబోయే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక విశేషమైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, కుటుంబ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి 9000964941. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్ళవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని జ్యోతిష విశ్వాసాల ప్రకారం గత జన్మలో మీరు కోల్పోయిన సుమారు 50 లక్షల విలువైన అదృష్టం లేదా అవకాశాన్ని ప్రతీకగా ఈ జన్మలో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో గొప్ప ఆర్థిక అవకాశం, లాభం లేదా సహాయం వచ్చే యోగం ఉందని చెప్తున్నారు. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం రూపంలో కావచ్చు, కుటుంబ సహాయం రూపంలో కావచ్చు, లేదా అనుకోని ధన లాభం రూపంలో కావచ్చు. మేషరాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో మీ విజయానికి బలంగా నిలుస్తాయి. మీకు వచ్చే అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలో మేషరాశి వారు చేయవలసిన శుభ పరిహారాలు, ఏ రోజులు అదృష్టాన్ని తీసుకువస్తాయి, ఏ జాగ్రత్తలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు అనే విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ప్రతి మేషరాశి వారితో ఈ వీడియోని పంచుకోండి. అలాగే కామెంట్లో భక్తితో జై శ్రీరామ్ అని రాసి శ్రీరాముడి ఆశీర్వాదాలను పొందండి. మేషరాశి వారికి ప్రస్తుతం జీవితంలో జరుగుతున్న ఆసక్తికరమైన మార్పులను పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ మధ్య కాలంలో జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని అనిపించి ఉండవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పనులు నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అడ్డంకిగా కనిపించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా తొలగిపోతూ కొత్త అవకాశాలు మీ ముందుకి రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై మంచి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడే దిశగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బులు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా మీ శ్రమకు తగిన గుర్తింపు లభించడం వంటి అనుభవాలు కొందరికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా తమ ప్రతిభను నిరూపించుకునే సందర్భాలు కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలా రోజులుగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో తిరిగి సాన్నిహిత్యం పెరగవచ్చు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం అవ్వవచ్చు లేదా కుటుంబంలో సంతోషకరమైన వార్త వినిపించవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో సహనం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తొందరపడి మాట్లాడకుండా ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సంబంధాలు మరింత బలపరుచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా కొందరికి ఉండవచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేకపోయినా విశ్రాంతి, సరైన ఆహారం మరియు క్రమమైన వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయిస్తే మరింత ఉత్సాహంగా ఉండగలరు. మేషరాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో మరింత ఉపయోగపడతాయి. ఇతరులు వెనకడుగు వేసే పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఆతురుత బదులుగా
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని సూచించడమైనది. ఈ కాలంలో పాత స్నేహితులు కలవడం, కొత్త పరిచయాలు ఏర్పడడం లేదా చాలా కాలంగా వాయిదా పడిన లక్ష్యాలపైన మళ్ళీ మీ దృష్టి పెట్టడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ ప్రతిభను సరైన సమయంలో ప్రదర్శించే అవకాశం వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం మంచిదే. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మేషరాశి వారికి కష్టాల నుండి క్రమంగా బయటపడుతూ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు కొత్త విజయాల వైపు అడుగులు వేసే కాలంగా భావిస్తారు. అయినప్పటికీ జీవితంలో ఫలితాలు మీ కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులకు కూడా ఆధారపడి ఉంటాయి. ఇటువంటి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కూడా మరింత మెరుగుపడతాయని సూచించడమైనది. ఇక ప్రస్తుతం మేషరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అనే అంశాల గురించి చర్చించుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం మార్పులు చోటు చేసుకునే కాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం చాలా అవసరం, జాగ్రత్త అవసరం. జ్యోతిష సాంప్రదాయాలు ఈ విశ్వాసాలను సూచిస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీయవచ్చు. అన్నిటికంటే ముందు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. అధిక లాభాలు వస్తాయి అని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే వెంటనే నమ్మకండి. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. పొదుపు పైన దృష్టి పెట్టడం మంచిది. మీ చేతికి వచ్చే ప్రతి రూపాయిని కూడా ప్రణాళిక ప్రకారం వినియోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆవేశం కంటే సహనం అవసరం. మీ పనితీరును ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. సహ ఉద్యోగులు లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా మీరే చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలను గౌరవించడం మంచిది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు సులభంగా పరిష్కారం కావచ్చు. కోపంతో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని అందరితో చర్చించి తీసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి వల్ల విశ్రాంతి తగ్గించడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా నిద్ర నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు కొంత సమయం నడక, వ్యాయామం లేదా యోగాకు కేటాయిస్తే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. కొత్త పరిచయాల విషయంలో కూడా వివేకం చాలా అవసరం. ప్రతి ఒక్కరిని వెంటనే పూర్తిగా నమ్మకుండా వారి గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు, వ్యాపారం లేదా వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కోపాన్ని నియంత్రించడం ఈ సమయంలో మీకు పెద్ద బలం అవుతుంది. మేషరాశి వారికి సహజంగా ధైర్యం, వేగం ఎక్కువగా ఉంటాయి. అయితే అదే వేగంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయించడం చాలా మేలు చేస్తుంది అని విశ్వసిస్తారు. ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన చేయడం మంచిది. మంచి ఆలోచనలు కలిగి ఉండడం, అవసరమైతే వారికి సహాయం చేయడం మనసుకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. అలాగే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో వదులుకోవద్దు. అదే సమయంలో సరైన పరిశీలన లేకుండా తొందరపడి అంగీకరించకండి. ధైర్యానికి వివేకం జత కలిస్తే విజయావకాశాలు మరింత మెరుగుపడతాయి. మొత్తానికి ఈ కాలం మేషరాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలు కూడా తీసుకురాగలదని జ్యోతిష విశ్వాసాలు చెబుతున్నాయి. క్రమశిక్షణ, సహనం, ఆర్థిక ప్రణాళిక, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే జ్యోతిష్యం ఒక మార్గదర్శిగా భావించవద్దు, కానీ మీ కృషి, సరైన నిర్ణయాలు మరియు సానుకూల దృక్పథమే మీ విజయానికి నిజమైన ఆధారం. మేషరాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగులు వేయవలసిన సమయంగా జ్యోతిష సాంప్రదాయాలు వివరిస్తున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఆర్థిక ఒత్తిడిలు, అనుకోని ఖర్చులు లేదా నిలిచిపోయిన ఆదాయం వల్ల ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. అయితే ఈ కాలం నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కొందరు జ్యోతిష శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు.
అయితే మంచి ఫలితాలు రావాలంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. మొదటిగా మీ ఆదాయం మరియు ఖర్చులను స్పష్టంగా లెక్కించండి. ప్రతి నెల ఎంత డబ్బు వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో అనే విషయాన్ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే అవసరం లేని ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో సులభంగా గుర్తించవచ్చు. చిన్న మొత్తాల పొదుపు కూడా కాలక్రమేణా పెద్ద బలంగా మారుతుంది. అధిక లాభాలు వస్తాయని చెప్పేసి పెట్టుబడులు పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయి అని హామీ ఇస్తే పూర్తి వివరాలు తెలుసుకోకుండా డబ్బు పెట్టుబడి పెట్టకండి. మీకు అర్థమైతేనే పెట్టుబడి పెట్టండి, లేదా విశ్వసనీయ మార్గాలను ఎంచుకోవడం చాలా మంచిది. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో అప్పులు తీసుకోవలసి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయండి. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం వీలైనంత వరకు కూడా నివారించండి. మీ ఆదాయానికి సరిపోయే ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న వారు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి కొత్త కోర్సులు లేదా శిక్షణలు పరిశీలించవచ్చు. ఇది భవిష్యత్తులో మెరుగైన అవకాశాలకు దారితీసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు ఖర్చులను సమీక్షించి లాభం వచ్చే రంగాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పాత కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ కొత్త అవకాశాలు కూడా పరిశీలించండి. మేషరాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం ఒక గొప్ప బలం అయితే, ఆర్థిక విషయాల్లో ఆవేశం కాకుండా ప్రణాళికతో వ్యవహరించడం మరింత ప్రయోజకరం. పెద్ద కొనుగోళ్లు లేదా పెట్టుబడులు పెట్టే ముందు 2 లేదా 3 సార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే అనవసరమైన పొరపాట్లను తగ్గించుకోవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ధనాన్ని గౌరవంగా వినియోగించడం, అవసరమైన వారికి సాధ్యమైనంత సహాయం చేయడం, మరింత కృతజ్ఞతాభావం కలిగి ఉండడం మనకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్తారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సానుకూల దృక్పథం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తానికి ఈ కాలంలో మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి. పొదుపు, వివేకంతో పెట్టుబడులు, అప్పులు విషయంలో జాగ్రత్త, కొత్త ఆదాయ అవకాశాలపై దృష్టి, నైపుణ్యం అభివృద్ధి, ఈ 5 అంశాలు పాటిస్తే భవిష్యత్తులో మరింత బలమైన ఆర్థిక పునాది ఏర్పడే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు, కానీ మీ కృషి, క్రమశిక్షణ మరియు సరైన నిర్ణయాలే మీ ఆర్థిక విజయానికి ప్రధాన కారణం. అవే వాటికి ఆధారం. మేషరాశి వారికి జీవితాన్ని మార్చే అద్భుతమైన సంకేతం. గత జన్మలో కోల్పోయిన అదృష్టం ఇప్పుడు తిరిగి వస్తుందా అనే అంశం గురించి పరిశీలిద్దాం. మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులు కొన్ని ఆసక్తికరమైన మార్పులు సూచిస్తున్నాయని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి రావడం ప్రారంభమయ్యే సమయంగా కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శ్రమించిన ఫలితం రాక నిరాశ చెందిన వారు ఇకపై ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలని ఈ కాలం సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన జ్యోతిష విశ్వాసం గురించి కూడా చెప్తున్నారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం గత జన్మలో మీరు కోల్పోయిన సుమారు 50 లక్షల రూపాయల విలువైన అదృష్టం, అవకాశం లేదా సంపదకు ప్రతీకగా ఈ జన్మలో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో శుభ ఫలితాలనేవి ప్రవేశించే యోగం ఉందని భావిస్తున్నారు. ఇది అక్షరాల నగదు రూపంలోనే వస్తుందని కాదు. ఉద్యోగ అవకాశం రావచ్చు, వ్యాపార సహాయం కానీ, లేదా కుటుంబ మద్దతు కానీ, ఆసక్తికరమైన సంబంధం కానీ, ఆస్తికి సంబంధించిన శుభవార్తలు కానీ, లేదా ఆర్థిక పురోగతికి దారితీసే ఒక కీలకమైన అవకాశం రూపంలో కూడా వ్యక్తమవుతుంది అని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. మీ జీవితంలో వచ్చే ఆ స్త్రీ ఒక కుటుంబ సభ్యురాలు, జీవిత భాగస్వామి, బంధువు, స్నేహితురాలు, లేదా మీకు మంచి మార్గదర్శకత్వం చేసే ఒక మంచి వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పే ఒక సలహా, పరిచయం లేదా సహాయం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కారణం కావచ్చని కొందరు విశ్వసిస్తారు. మేషరాశి వారికి ఈ సమయంలో మరో విశేషమైన సూచన ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. రావాల్సిన డబ్బు రావడం, పాత బాకీలు తిరిగి అందడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం, లేదా మీరు చేసిన కష్టాలకు తగిన గుర్తింపు పొందడం, ఇటువంటి పరిణామాలు కొందరికి అనుభవించడానికి రావచ్చు. అలాగే మీ పైన అసూయ చూపిన వారు కూడా మీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడే పరిస్థితులు ఏర్పడవచ్చు.
మీరు ఇప్పటి వరకు చేసిన కృషి ఫలితాలు నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించి ముందుకు సాగడం మంచిది. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం, శ్రీరామ నామాన్ని జపించడం, తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి మీ శక్తి మేర సహాయం చేయడం వంటి ఆచారాలు మానసిక ధైర్యాన్ని, సానుకూలతను పెంచుతాయని చెప్తారు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, జ్యోతిష అవకాశాలు మరియు సంకేతాల గురించి మార్గదర్శకత్వం ఇవ్వలేవు. కానీ జీవితంలో నిజమైన విజయాన్ని తీసుకువచ్చేది మీ కృషి, సరైన నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ మరియు సానుకూల దృక్పథమే. ఈ గుణాలు మీతో ఉంటే మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకునే అవకాశం మరింత పెరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఆశను కోల్పోకుండా ధైర్యంగా, వివేకంతో ముందుకు సాగండి. మీ జీవితంలో శుభ పరిణామాలకు దారితీసే ప్రతి అవకాశాన్ని స్వాగతించండి. ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జీవితంలో ప్రతి మనిషి ఐశ్వర్యం, సుఖశాంతులు, అభివృద్ధి కోరుకుంటారు. అలాగే గతంలో కోల్పోయిన ధనం తిరిగి రావాలని, ఆర్థిక స్థిరత్వం కలగాలని ఆశిస్తాడు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం దేవతారాధన మనకు ధైర్యాన్ని, క్రమశిక్షను, సానుకూల దృక్పథాన్ని అందిస్తుంది. అయితే కేవలం పూజలు లేదా పరిహారాల వల్ల మాత్రమే ధనం తప్పనిసరిగా తిరిగి వస్తుందని చెప్పలేం. వాటితో పాటు నిజాయితీ, కష్టపడి పనిచేయడం, సరైన ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం. సంపదకు అధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం ఇంటిని శుభ్రపరచుకొని దీపం వెలిగించి తెల్లని లేదా గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అనేక సాంప్రదాయాలలో శ్రేయస్కరంగా చెప్పబడి ఉంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్తం పారాయణం చేయటం కూడా మంచిదని విశ్వసిస్తారు. విఘ్నాలను తొలగించే శ్రీ గణపతి ప్రతిరోజు లేదా కనీసం బుధవారం ఆరాధించడం చాలా మంచిదని చెప్తారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనసుకు ఏకాగ్రత పెరిగి కార్యసిద్ధి, అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు గణపతి పూజ చేయడం శుభ సూచకంగా భావించబడుతుంది. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని కోరుకునేవారు శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ కుబేరుణ్ణి భక్తితో ఆరాధిస్తారు. గురువారం లేదా శనివారం ఆలయ దర్శనం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, కుబేర అష్టోత్తరాన్ని చదవడం వంటి ఆచారాలు అనేక కుటుంబాల్లో పాటిస్తారు. ఇవి భక్తితో స్థిరత్వాన్ని పెంచి సానుకూల ఆలోచనలు బలపరుస్తాయి. పరిహారాల విషయానికి వస్తే దానం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది. తమ శక్తికి తగ్గట్లుగా ఆకలి ఉన్నవారికి అన్నదానం చేయటం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, అవసరమైన వారికి వస్త్రదానం చేయడం వంటి సేవా కార్యక్రమాలు పుణ్య ఫలితాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజున పేదలకు సహాయం చేయటం కూడా అనేక మంది పాటించే ఆచారం. ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించడం వంటి సత్ప్రవర్తనలు కూడా ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవిగా భావిస్తారు. ధనాన్ని గౌరవించడం, వృధా ఖర్చులను తగ్గించడం, సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయడం కూడా ఐశ్వర్యాన్ని నిలబెట్టే మంచి అలవాట్లు. అదేవిధంగా గతంలో నష్టపోయిన ధనం తిరిగి రావాలంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఆర్థిక లావాదేవీలకు సరైన ఆధారాలు ఉంచుకోవడం, కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం కూడా ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక సాధన మనకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని సరైన నిర్ణయాలతో కలిపినప్పుడు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తానికి దేవతారాధన, సత్కార్యాలు, దానం, నియమబద్ధమైన జీవితం, కష్టపడి పని చేయటం, వివేకంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం, ఈ అన్నింటి సమన్వయమే జీవితంలో మరింత అభివృద్ధి సాధించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. భక్తి మనకు ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. కృషి ఆ ఆశను ఫలితంగా మార్చే ప్రధాన సాధనం. ప్రస్తుతం మేషరాశి వారికి దైవానుగ్రహం అనుకూలంగా ఉందని జ్యోతిష సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ప్రస్తుతం ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినా ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం.
ఆకస్మికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇతరుల మాటలు మాత్రమే నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం, స్వయంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. అవసరం లేని అప్పులు చేయకుండా ఉండండి. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. ఇలా అలవాటు చేసుకోండి. అత్యవసరమైన పరిస్థితుల కోసం ప్రత్యేక నిధిని సిద్ధంగా ఉంచుకోగలిగితే చాలా మంచిది. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య ఒప్పందాలను స్పష్టంగా రాతపూర్వకంగా చేసుకోవాలి. ఉద్యోగస్తులు తమ పనిలో క్రమశిక్షణ పాటించాలి. బాధ్యతలను సమయానికి పూర్తి చేస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరిగినప్పుడు విలాసవంతమైన ఖర్చుల కంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం, ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం చాలా ఉత్తమం. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన, దైవారాధన, ఇష్టదైవ నామస్మరణ, ధ్యానం లేదా దైవనామస్మరణకు కేటాయించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించండి. పెద్దలకు మీ శక్తికి తగ్గట్లుగా సహాయం చేయడం, అన్నదానం లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి సత్కార్యాలు మనకు ప్రశాంతతను అందిస్తాయి. మొత్తానికి మేషరాశి వారు అహంకారానికి బదులుగా వినయాన్ని, తొందరపాటుకి బదులుగా వివేకాన్ని, కోపానికి బదులుగా సహనాన్ని, అధిక ఖర్చులకి బదులుగా పొదుపును అలవాటు చేసుకుంటే జీవితం మరింత సమతుల్యంగా మారుతుంది. దైవభక్తి, సద్గుణాలు, క్రమశిక్షణ, ఆర్థిక వివేకం మరియు ఇతరుల పట్ల గౌరవ భావం కలిసి మీ పురోగతికి బలమైన పునాదిగా నిలుస్తాయని జ్యోతిష సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ప్రియమైన మేషరాశి మిత్రులారా, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ సూచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించండి. దైవభక్తితో పాటు మంచి ప్రవర్తన, ఆర్థిక క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవ భావం మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలకు మార్గం చూపుతాయని విశ్వసించబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య విశేషాలు మరియు ఉపయోగకరమైన పరిహారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలని, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు. శుభమస్తు.